ఇటీవల ఏఐసిసి ప్రకటించినటువంటి కమిటీల వ్యవహారంలో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీలో రచ్చ అయితే మాత్రం తీవ్రంగా రేగుతున్నటువంటి పరిస్థితి. పూర్తి స్థాయిలో అంటే చాలా అసంతృప్తుల పర్వం అనేటువంటిది కనిపిస్తూనే ఉంది. ఈరోజు బహిరంగంగానే మొత్తంగా సీనియర్ నాయకులైనటువంటి అంటే గతంలో పీసీసీ చీఫ్గా చేసినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ, కోదండరెడ్డి కానీ, ఇంకా వేరే ఇతరత్ర బట్టి విక్రమార్కతో పాటు ఇతరత్ర నాయకులంతా కూడా వచ్చి టీడీపీకి సంబంధించినటువంటి వ్యక్తులనే 50% మంది 50% పోస్టులు వాళ్ళకే కట్టబెట్టారు రేవంత్ రెడ్డి అనేటువంటి అంశాన్ని వారంతా కూడా మీడియా ముఖంగా చెప్పడం జరిగింది. అసలు ఏం జరుగుతుంది అనేటువంటిది మనతో మాట్లాడటానికి తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నూతనంగా నియమితులైనటువంటి జనరల్ సెక్రటరీ ప్రధాన కార్యదర్శి చరణ్ కౌశిక్ మనతో ఉన్నారు. మాట్లాడదాం. సార్ చెప్పండి, ఏంటి బహిరంగంగా వాళ్ళంతా కూడా గతంలో పార్టీకి సుదీర్ఘంగా పార్టీలో ఉన్నటువంటి వాళ్ళంతా వచ్చి ఈ విధంగా జంబో కమిటీని ఈ విధంగా ప్రశ్నించడం అసలు ఎలా చూడాలి? జంబో కమిటీ అనేది వాస్తవమే, కాకపోతే ఎట్లుందంటే టీడీపీ నుంచి 50% ఇచ్చారనేది అవాస్తవం. ఫస్ట్ వీళ్ళు ముందుగా స్టడీ చేయాలా, ఈ కమిటీలో ఎవరున్నారు, టీడీపీకి వచ్చిన వాళ్ళు ఎంతమందికి ఇచ్చారు, అదేవిధంగా బీజేపీ నుంచి వచ్చిన వాళ్ళకి ఎంతమంది ఇచ్చారు, అదేవిధంగా ఇదే కాకుండా టీఆర్ఎస్ నుంచి వచ్చిన వాళ్ళకి ఎంతమంది ఇచ్చారు, దాంతోపాటు గతంలో కాంగ్రెస్ పార్టీలో ఎంతమంది ఉన్నారనేది వీళ్ళు స్టడీ చేయాలి. ఫస్ట్ ఏంటంటే వీళ్ళు స్టడీ చేయకుండా మాట్లాడుతూ ఉన్నారు. ఈ కమిటీలో అందరికీ సముచితమైన గౌరవం, కాంగ్రెస్లో ఉన్న వాళ్ళకి 70% ఇస్తూనే పక్క పార్టీ నుంచి వచ్చిన వాళ్ళకు 20% ఇచ్చిన మాట వాస్తవం. ఎట్లా అంటే టీడీపీ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, బీజేపీ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, టీఆర్ఎస్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. మిగతా 75% కాంగ్రెస్లో ఉన్నటువంటి వ్యక్తులకు మాత్రం సముచితమైన ప్రాధాన్యత ఇచ్చిన మాట వాస్తవం. కానీ వీళ్ళు 50% ఇచ్చిరని చెప్పే మాట మాత్రం అవాస్తవం. ఇది మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. కానీ యువకులందరికీ కూడా అవకాశం కల్పిస్తానని చెప్పి రాహుల్ గాంధీ పదే చెప్పినటువంటి పరిస్థితి. అదేవిధంగా యువకులందరూ చూస్తే మాత్రం యువకులందరికీ కూడా పనిచేసేటువంటి వాళ్ళందరికీ అవకాశం కల్పించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఏఐసిసి మాటకి ఎప్పుడు కట్టుబడి ఉంటామని చెప్పి మీడియా ముఖంగా చెప్పేటువంటి మీ పార్టీ నాయకులే అంటే ఈ విధంగా బయటకు వచ్చి ఒక ఏఐసిసి నిర్ణయాన్ని తిరస్కరించినట్టుగానే చూడాలా? ఇది తిరస్కరించినట్టుగా చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వీళ్ళు గతంలో ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, మంత్రులుగా చేసిన వాళ్ళు అధిష్టానం ఏదైతే లిస్టు ప్రకటించిందో ఆ లిస్టే ఫైనల్. అంటే వీళ్ళు అధిష్టాన నిర్ణయాన్ని కూడా ధిక్కరించినట్టుగా మేము భావిస్తూ ఉన్నాం. అదే కాదు, వీళ్ళు ఏమైందంటే ఈ లిస్టులో వాళ్ళ మనుషులు కూడా ఉన్నారు. వాళ్ళ మనుషులను పెట్టుకొని కాంగ్రెస్ పార్టీలో అందరూ కలిసి పనిచేస్తూ ఉంటే వాళ్ళ మధ్యనే వైరుధ్యాలు క్రియేట్ చేసే విధంగా వీళ్ళు మాట్లాడే మాటలు అయితే కనపడుతూ ఉన్నాయి. కానీ అంటే రేవంత్ రెడ్డి పార్టీలోకి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి దాదాపు సుదీర్ఘంగా 3 సంవత్సరాల కంటే పైచిలుకే అయిపోయినటువంటి పరిస్థితి ఉంది. కానీ అయినా కానీ ఇంకా టీడీపీ ముద్ర వేసేటువంటి ప్రయత్నం ఎందుకు జరుగుతుందండి? రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్కి వచ్చి 7 సంవత్సరాలు అయింది, 6 సంవత్సరాలు అయితే అయిపోయింది. వాళ్ళు ఒకసారి ఎమ్మెల్యేగా పోటీ చేశారు, ఎంపీగా పోటీ చేసి గెలిచారు. అంతకుముందు వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్నాడు, ప్రస్తుతానికైతే బీసీ ప్రెసిడెంట్గా ఉన్నాడు. పార్టీల అవసరాల దృష్ట్యా ఏ పార్టీ నుంచి వచ్చినా కూడా వాళ్ళ అవసరాన్ని బట్టి వాళ్ళకి రకరకాల పోస్టులు ఇవ్వడం జరుగుతూ ఉంది. అదేవిధంగా కాంగ్రెస్ నుంచి పోయిన డికేఆర్నకు ఆల్ ఇండియా బీజేపీ జాతీయ ఉపాధ్యక్షాలు ఇచ్చి ఆమెకు 2 రాష్ట్రాలు కూడా ఇన్ఛార్జ్ చేయడం జరిగింది. అంటే అది తప్పవుతుందా? అదేవిధంగా కాంగ్రెస్ నుంచి పోయిన టీఆర్ఎస్లో పోయినటువంటి ఎమ్మెల్యేలకి మంత్రులు చేసిన పరిస్థితి. పార్టీ వాళ్ళ అవసరాల దృష్ట్యా ఒక్కొక్కరిని ఎక్కడ వాడుకోవాలో పార్టీ నిర్ణయిస్తుంది. దాన్ని అధిష్టానం చూసుకుంటుంది. అధిష్టానం ఒకసారి లిస్టు ప్రకటించిన తర్వాత ఆ లిస్టు తప్పు, అలా టీడీపీ వాళ్ళు ఉన్నారు, అదేవిధంగా రేవంత్ రెడ్డి మనసులు ఉన్నారు అనేది అది కరెక్ట్ కాదు. ఏదైనా ఉంటే అధిష్టానంతో మాట్లాడుకోవాలా. ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీ ఠాగూర్ గారు ఉన్నారు, అదేవిధంగా పీసీ ప్రెసిడెంట్ గారు ఉన్నారు, అదే కాకుండా ఏఐసిసి అధ్యక్షులు ఖర్గే గారు ఉన్నారు. వారందరితో మాట్లాడుకుంటే ఈ సమస్య పరిష్కారం లభిస్తుంది. కానీ పార్టీని అనవసరంగా బదనాం చేయడం వల్ల అందరికీ నష్టం. ఇదైతే మంచి పద్ధతి కాదు. దీన్ని మాత్రం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చాలా బాధపడుతూ ఉన్నారు అందరూ. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీని ప్రేమించే వాళ్ళు కూడా బాధపడుతున్నారు. కానీ ఇది మంచి పద్ధతి కాదు. ఇది ఇప్పటికైనా దీన్ని ఫుల్ స్టాప్ పెట్టి అందరూ కూర్చొని మాట్లాడుకుంటే బాగుంటుందని మా ఉద్దేశం. అంటే రేవంత్ రెడ్డి తీసుకునేటువంటి నిర్ణయాలు పూర్తిగా వాళ్ళందరికీ కూడా జీర్ణం కాకే మొత్తానికి రేవంత్ రెడ్డిని ఏదో విధంగా ఇబ్బంది పెట్టాలనే ఈ విధమైనటువంటి చర్యలకు పాల్పడుతున్నారు అనేటువంటిది ఒక వర్గం ప్రజల నుంచి కూడా అంటే చాలా దగ్గర నుంచి వినిపిస్తుంది. దీంట్లో వాస్తవం ఉందంటారా? ఇది వాస్తవం కాదు. రేవంత్ అన్న కాంగ్రెస్ పార్టీ ఎదుగుదలకు ఆయన వచ్చిన కాంచి చాలా మంచిగా కాంగ్రెస్ పార్టీ మంచి మూమెంట్ వచ్చింది. అనవసరంగా పంచాలు పెట్టుకునే కాంగ్రెస్ పార్టీ దిగదారుతుంది తప్ప రేవంత్ అన్న పీసీసీ అయిన కాంచి మాత్రం యువకుల్లో, అదేవిధంగా విద్యార్థులలో, నిరుద్యోగులలో నేను అంటున్నా రేవంత్ రెడ్డిని సాగనంపటానికే, రేవంత్ రెడ్డిని బయటికి సాగనంపటానికే సీనియర్ అంతా కలిపి కుట్ర చేస్తున్నారు అనేటువంటిది కార్యకర్తల దగ్గర నుంచి కూడా వస్తున్నటువంటి విమర్శలు ఉన్నాయి. ఆ విమర్శల్లో వాస్తవం ఉందంటారా? వాస్తవం లేదు. ఇది కాంగ్రెస్ పార్టీ డిస్టర్బ్ చేసే ప్రయత్నం జరుగుతూ ఉంది. కానీ రేవంత్ అన్నని సాగనంపే ప్రయత్నం అయితే కాదు.
కాకపోతే ఏంటంటే వాళ్ళు డైజెస్ట్ చేసుకోలేకపోతా ఉన్నారు. ఒక మంచి కమిటీ వచ్చింది, మంచి యువకులకు ప్రాధాన్యత ఇచ్చారు, అదే అందరినీ కలుపుకునే విధంగా కమిటీ బాగున్నది, యంగ్స్టర్స్ ఉన్నారు, ఎక్స్పీరియన్స్ ఉన్నారు కాబట్టి ఈ కమిటీ ద్వారా అద్భుతాలు ఏమైనా జరుగుతాయని చెప్పి వాళ్ళు ఆలోచిస్తున్నట్టుగా కనపడతాం. కానీ చాలామంది ఈ కమిటీల వ్యవహారంలో కొంతమంది సీనియర్లుగా ఎవరైతే ఉన్నారో, గతంలో సెక్రటరీలుగా కానీ అట్లా పనిచేసిన వివిధ హోదాల్లో పనిచేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ధర్నాలకు సిద్ధం అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ కమిటీల వ్యవహారంలో మాకు స్థానం కల్పించట్లేదని. నిజంగా ఇవన్నీ కూడా పార్టీ యొక్క ప్రతిష్టని దెబ్బతీసే ప్రయత్నం జరగదంటారా? కానీ కొంతమంది రాలేదు అనేది వాస్తవం. కాకపోతే ఈ కమిటీలో ఉన్న వాళ్ళు కూడా అందరూ ఎన్ఎస్ఏ, యూత్ కాంగ్రెస్, అదేవిధంగా పార్టీలో పనిచేసిన అందరికీ వచ్చింది, కానీ కొందరికి రాలే. ఆ రాని వాళ్ళ పరిస్థితి ఏందనేది అధిష్టానంతో మాట్లాడుకుంటే ఇంకా పోస్టులు ఉన్నాయి, లేదా ఇదే ఎక్స్పెన్షన్ చేయాలా లేకపోతే ఏం చేయాలనేది ఇంకా ఉన్నాయి, మార్గాలు ఉన్నాయి. కానీ మార్గాలు అన్వేషించకుండా అనవసరంగా పార్టీని బదనాం చేస్తూ ఉన్నారు, రేవంత్ అన్నని బదనాం చేస్తూ ఉన్నారు. ఇది రేవంత్ అన్నని కానీ కాంగ్రెస్ పార్టీని బదనాం చేస్తే అధిష్టానాన్ని బదనాం చేసినట్టే, అధిష్టానాన్ని ధిక్కరించినట్టుగానే మేము భావిస్తూ ఉన్నాం. అయితే ఇక చివరిగా మొత్తంగా చూస్తే ఇప్పుడు ఏదైతే పరిస్థితి, ఇప్పుడు ఉన్నటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు, ఆందోళన పర్వాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ రేపు ఎలక్షన్లకి ఒకవేళ ముందస్తు ఎలక్షన్లు ఏ క్షణమైనా వస్తే కాంగ్రెస్ పార్టీకి తీవ్ర నష్టం కలిగించే పరిస్థితి ఉండదంటారా? దీనివల్ల నష్టమేం లేదు, కాకపోతే 2-3 రోజులు మాత్రం కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. దాని తర్వాత అన్ని ఎలక్షన్లు వస్తామంటే అంతా సెటిల్ అవుతారు. అధిష్టానం కూడా ఆల్రెడీ దీని మీద ఫోకస్ పెట్టారు. ఖచ్చితంగా ఈ సమస్యకు పరిష్కారం 2-3 డేస్లో అయిపోద్దని మేము భావిస్తూ ఉన్నాం. ఇదొకటి ఏంటంటే మా పార్టీలో టీఆర్ఎస్ బీజేపీలు ఓర్చకుండా కూడా మా పార్టీ మీద విషప్రయోగం చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ముందుకు పోతుందో, కాంగ్రెస్ పార్టీ జనాల మధ్యన ఉన్నది, కాంగ్రెస్ పార్టీ లీడర్లు బాగున్నారు, యంగ్స్టర్స్ బాగున్నారు, తెలంగాణ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ నమ్ముతున్నారు. కాబట్టి మా మధ్యలో వైషమ్యాలు క్రియేట్ చేసే ప్రయత్నం కూడా టీఆర్ఎస్ బీజేపీ వాళ్ళు కూడా చేస్తున్నట్టుగా కనపడతా ఉంది. ఇది అన్నిటికీ ఫుల్ స్టాప్ పడుతుందని మేము భావిస్తాం. కానీ ఒక్క మాట చెప్పండి సార్, ఇప్పుడు ఎవరైతే ఈరోజు ప్రెస్ మీట్ పెట్టారో వారంతా కూడా పదే ఎప్పుడు చెప్పేవాళ్ళు ఏంటంటే అందరికీ కూడా, అంటే యువకులందరికీ కూడా, ఉత్సాహంగా పనిచేసేటువంటి వాళ్ళు, పార్టీ కోసం పనిచేసే వాళ్ళకి పార్టీ అండగా ఉంటుంది, యువకులకు అవకాశం ఇస్తాను అని పదే స్పీచ్లు ఇచ్చేటువంటి, లెక్చర్లు ఇచ్చేటువంటి వీళ్ళంతా ఈరోజు యువకులందరికీ వచ్చింది వాస్తవానికి. కానీ ఎందుకు మరి వాళ్ళు అన్నమాట జరిగింది అని అనుకోకుండా, అప్రిషియేట్ చేయకుండా ఇట్లా ఎందుకు ఇచ్చేస్తున్నారు? అవన్నీ ఊకదంపుడు మాట్లాడినట్టారా? వాళ్ళు పెద్దవాళ్ళు, వాళ్ళంతా ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు. వాళ్ళు ఏమంటున్నారు, యువకులకు వచ్చింది, మహిళలకు వచ్చింది, సోషల్ జరిగింది అంటలా. ఇక్కడ ఏమంటున్నారు, టీడీపీ నుంచి వచ్చిన వాళ్ళకు పెద్దపీట వేసిరని అంటున్నారు. టీడీపీ నుంచి వచ్చిన వాళ్ళకి పెద్దపీట కాదు, అన్ని పార్టీల నుంచి వచ్చిన వాళ్ళకు 20% ఇస్తూనే కాంగ్రెస్ పార్టీలో పనిచేసే అందరికీ 70% ఇవ్వడం జరిగింది. అలా సోషల్ జస్టిస్ కూడా 60% ఇంప్లిమెంట్ చేశారు. వాళ్ళకి ఆన్సర్ లేదు. మహిళలకు సముచిత గౌరవం ఉంది, ఎస్సీ ఎస్టీ బీసీ బడుగు బలైన గౌరవం ఉన్నది, మైనార్టీలకు గౌరవం ఉన్నది, యువతకు గౌరవం ఉన్నది. పార్టీ నుంచి వచ్చిన వాళ్ళకి పెద్దపీట వేశారు. వాళ్ళు ఇది విమర్శించకుండా ఓన్లీ టీడీపీ నుంచి వచ్చిన వాళ్ళకు 50% ఇచ్చిరని చెప్పి ఇది బదనాం చేసే ప్రయత్నం చేస్తాను. ఇది కరెక్ట్ కాదు. వాళ్ళు లోపలికి పోతే అన్నీ మంచిగా ఉన్నాయని చెప్పాల్సి వస్తుంది. కాబట్టి దీని మీద వేసి దీన్ని సాగదీసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు తప్ప ఈ కమిటీలో అన్నీ పర్ఫెక్ట్ జరిగాయని మేము భావిస్తాం. థ్యాంక్ యూ సార్.